మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో డివిజన్ల పెంపు. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ఆధారంగా డివిజన్ల పునర్విభజనకు ఏర్పాటైన కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న డివిజన్ల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని కమిటీ సూచించగా ప్రభుత్వం ఆ సూచనలను ఆమోదించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్య పెరగనుంది. మొత్తం 13 కార్పొరేషన్లలో ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఈ నిర్ణయానికి ముఖ్య కారణమని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగా నగరపాలక సంస్థల్లోని డివిజన్ల వివరాలను నగరపాలక సంస్థ జీవీఎంసీ ప్రస్తుత డివిజన్ల సంఖ్య 98కి గాను, కొత్తగా నిర్ణయించిన డివిజన్ల సంఖ్య 120, విజయవాడ 64కు గాను 86, గుంటూరు 57కు గాను 76, నెల్లూరు 54కు గాను 72, కర్నూలు 52కు గాను 68, తిరుపతి 50కి గాను 66, కడప 50కి గాను 66, ఏలూరు 50కి గాను 62, అనంతపురం 50కి గాను 62, ఒంగోలు 50కి గాను 62, విజయనగరం 50కి గాను 62, చిత్తూరు 50కి గాను 60, మచిలీపట్నం 50కి గాను 60గా పెంపు చేస్తున్నట్లు వెల్లడించారు.